వాళ్ళకి నీరు కావాలి. నీరు కావాల్సి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అంటారు కదా, బాబు అక్కడ బండ ఉంది, బండతో వెళ్ళి మాట్లాడు, నీకు నీళ్లు కావాలని అడుగు, బండ ఇచ్చేస్తన్నారు. ఎంత సింపుల్గా ప్రభు చెప్తారని బండలో నుంచి నీళ్ళు వస్తాయా? ఆలోచించండి. కానీ మోషే నా ఇల్లంతటిలో, అట్లాగే మోషేకున్న టైటిల్ ఏంటంటే సాత్వికుడు కదా, మృదు స్వభావి. మృదు స్వభావికే మృదుత్వము కోల్పోయేంత కోపాన్ని తెప్పించారు ఇశ్రాయేలు జనాంగం. ఎంత విసిగిపోయి ఉంటాడో. అక్కడ మరలా వెళ్ళి మాట్లాడమన్నాడు దేవుడు. ఆ కోపంలో ఉండి టప్ప టప్ప 2 దెబ్బలేస్తాడు బండని. నీళ్లు రాకూడదు, అవునా కదా? ఎందుకంటే దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడకుండా కొట్టాడు మోషే, అవునా? నీళ్ళు ఎలా వచ్చాయంటండి? బుస్సును పొంగి అలా వచ్చేసాయట బండలో నుంచి నీళ్ళు. మనం అదే కొద్దిగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి పడతాయో తెలియదు, స్వచ్ఛమైన వాటర్, చల్లటి వాటర్, ఎంత చక్కగా మినరల్ వాటర్ మనకు వస్తుందో కదా. నాకు అనిపిస్తుంది దేవుడేమో మాట్లాడమన్నాడు, మోషే ఏమో కొట్టాడు, కొట్టినప్పుడేమో వాటర్ రాకూడదు, కానీ వాటర్ వచ్చింది. అంటే ప్రజల అవసరత తీర్చబట్టానికి దేవుని పరిచారకులుగా ఉన్న మనలో ఉన్న భావోద్రేకాలను దేవుడు ఇతరుల మీద శాపముగా మార్చాడు, కానీ మనకే శాపముగా మారుస్తాడండి. అందుకనే పేతురు గారు అంటారు కదా, తీర్పు బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము. కాబట్టి ఆ తీర్పు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గరే ప్రారంభమవుతుందట. సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గరే అది మొదటిగా ప్రారంభమవుతుంది. అందుకనే జాగ్రత్త. మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా ప్రభు మనసును మనం గెలుచుకుంటూ ఉన్నాం, లేకపోతే ప్రభు ఎదుట మనం ఓడిపోయే వారముగా ఉంటూ ఉన్నామా? అదే మనకి ఇక్కడ పెద్ద టాస్క్ అండి. కోపం